పరశురాముడు నాగమామ తోటి చాలా వేరినప్పుడు విషమంతా రామ పరశురాముడు విషమంతా ఎక్కింది. శంకరుడు కళ్ళ చూసిండు, రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసింది. నా కొడుకు పరశురామయ్య ప్రాణం పోయేటట్టున్నది. ఉన్నప్పుడు శంకరుని వేడుకున్నప్పుడు శంకరుడు వచ్చిండు విషమంతా గుంజేసరా. అప్పటికైనా ఈ శాఖల విషమా వస్తాయమ్మా. రాముడి విషయం వచ్చి ఎరగని విశాఖల విషమా తీసుకొని మేనమావ దగ్గర ఆటలకు వెళ్ళిపోయింది రామయ్య. ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ అఖండ విజయం సాధించుండు రామయ్య. రామ పరశురాముతో మేనమావలు ఏమంట ఉన్నారు, అయ్యయ్యో పరశురామయ్య ఆటలాడినవు పాటలు వాడినవు గాని ఇన్ని ఆటలలో నువ్వే గెలిచినవు రామయ్య, మేమే ఓడినవు రామయ్య. అయినా ఒక మాట చిన్న మాట రామయ్య, ఇరువారుదాకా మమ్మల్ని దెబ్బలు పట్టడం బాగున్నది కానీ అన్ని ఆటలలో గెలిచినవు, అన్ని పాటలలో నువ్వే గెలిచినవు రామయ్య. అయ్యా రామయ్య నువ్వు గెలిచినవయ్యా. 12 వారుదాకా నీ తండ్రి ఎవరో నీకే తెలియదు. ఇంతమందిని గడగడ గడగడ వణికించింది గొప్ప కాదు. రెండేళ్ళ కొడుకు రాజ్యాలు లేవు, దొంగలి కొడుకు దొరకడం లేదా? తండ్రి నాకు తెలియదు. అవునమ్మా నిజమేనమ్మా. ఓ తల్లిని చూసిన పెరగంగానే ఓ తండ్రిని చూడపోతుంది.
అయితే నా తండ్రి ఎవరో నాకే తెలియదు. అవునమ్మా నిజమే, ఈ మీరబాబుని చెప్పేది నిజమే. దాకా నా తండ్రి నాకే తెలియదు. ఇప్పుడే వెళ్ళిపోతుంది రామా పరశురాముడు తల్లి దగ్గరికి వచ్చిండు. అమ్మా ఎల్లమ్మ, అమ్మా రేణుకి ఎల్లమ్మ, తల్లి రేణుకా ఎల్లమ్మ, నా తల్లి ఎల్లమ్మ తండ్రి దాడైతే నా తల్లి మనసు చిన్న పోతుంది. రామా పరశురాముడు ఆలోచన చేసి ఏమంట ఉన్నాడు, అమ్మా ఎల్లమ్మ పాదులే రీతు ఎల్లమ్మ ఎల్లమ్మ వానగొట్టల్ని వరదెక్క వారింది పిల్ల ఎత్తగలవే
వంటకన్న పుణ్య వల్ల దక్కులేవో వంటకన్న పుణ్య వల్ల దక్కులేవో వంకు వేసినాడు పొంకలేటట్టు పొంకుతున్నవే నాకు తండ్రి ఉన్నాడా లేడా లేకపోతే ఇంతమంది లోపల ఈ నిండు సభ లోపల నేను మీనబావతోటి ఆటలాడి పాటలు వాడి వచ్చిన వాళ్ళ పంజాలు నా మీద ఉన్నాయి నిజమైన తండ్రి ఉంటే ఈ దేశమందు నా తండ్రి దాయపియల్లమ్మా సత్యాన మీరు సత్యాన పుట్టిన సత్యవతులు కొడక అమ్మా ఎల్లమ్మా సత్యాన మమ్మలు కన్నవా తల్లి ఎల్లమ్మ సత్యమిత్ర దేవుడే